చర్చెస్ని కూల్చివేయటాలు, క్రైస్తవుల మీద దాడులు ఈ మధ్య బాగా విపరీతంగా వింటూ ఉన్నాం. ఎక్కడో జరిగిన నైజీరియా లేకపోతే ఇరాన్ లేకపోతే అనేక చోట్ల ప్రాంతాల్లోది కాదు, మణిపూర్లోది కాదు, మన ఆంధ్రాలో పక్కనే ఆకివేడు ప్రాంతాల్లో కూడా కొన్ని చర్చెస్ని కూల్చివేసిన సంఘటన. అది చర్చిని కూల్చివేశారనగానే అక్కడ సేవకులు కానీ అక్కడ విశ్వాసులు కానీ ఎంత నలిగిపోయి ఏడుస్తూ ఉంటారు. అయితే చర్చ్ అంటే ఏంటి? 4 గోడల మధ్య ఉండే భవనం అనుకుంటున్నామా? కాదు. బైబిల్ చెప్తుంది అపోస్తలుల 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అంటున్నాడు. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కలిపిన ఒక గుంపే సంఘం. చర్చ్ అంటే అది అర్థం. ఇక్కడ మీకు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? బైబిల్ చెప్తున్న ఇంకో మాట లూకా సువార్త 17:21 దేవుని రాజ్యం ఈ మధ్యలో ఉందంటాడు. ఎలా ఉంటుంది? 4 కలిసి ఒక చోట దేవునితో గడిపితే అది సంఘం, ఆయన రాజ్యం ఉన్నట్టే లెక్క. అందుకనే ఇరాన్ ప్రాంతంలో జరిగిన భయంకరమైన అలజడిలో మొత్తం చాలా మంది చనిపోతున్నారు అనుకుంటున్న పరిస్థితుల్లో అందులోంచి అండర్ గ్రౌండ్లోంచి చాలా మంది యేసు ప్రభువుని అంగీకరించి అనేక చోట్ల కనిపించకుండా కూడుతున్న సంఘాలు పెరిగిపోయినాయి. అలాగే సేమ్ కువైట్ దేశంలో కూడా ప్రిన్స్ దేవుని నమ్ముకొని చంపితే చంపండి అని చెప్పి డైరెక్ట్ మాట్లాడారు. ఈ వార్త ఎవరు చెప్పారు తెలుసా? జర్నలిస్ట్ సాయి అనే అతను క్రైస్తవులు అంటే పడని ఆయన ఛానల్ డైరెక్ట్గా ఆయనే చెప్పాడు. చూడండి, అది కూడా ఏకంగా ఒక యువరాజు మతం మారడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. ప్రిన్స్ అబ్దుల్లా అల్ సబాహ్ కువైట్కి సంబంధించినటువంటి ప్రిన్స్ తాజాగా బహిరంగంగా ఒక ప్రకటన చేశాడు. తను ఇస్లాం నుంచి క్రిస్టియానిటీలోకి మారుతున్నట్టుగా ఈ ప్రకటనని చెప్పుకొచ్చాడు. ఒకవేళ వాళ్ళు చంపాలనుకున్నా నేను రెడీ, జీసస్ కోసం. ఆ తర్వాత ఫైనల్ ఇంకో మాట, నైజీరియాలో కూడా క్రైస్తవులను చంపితే చంపబడిన తర్వాత మిగల్చబడిన వారు యేసుప్రభువుని ఇంకా అంగీకరించుకుంటూ డెవలప్ అయింది. క్రైస్తవ్యం అంతము కాదు, ఇంకా దేవునికి దగ్గర అవుతుంది.